దెయ్యములను వెళ్ళగొట్టుచు ఉండగా ఎందరో కుంటివారు, గుడ్డివారు, ఓచకాలు చేతులు కలిగిన వారు, రకరకాల వ్యాధులతో బాధపడేటటువంటి వారు స్వస్థపరచబడుతూ ఉండగా కుష్ఠరోగులు కూడా స్వస్థత కావాల్సి వచ్చింది. ఈ వచ్చేటటువంటి అనారోగ్యాల్లో, జబ్బులలో ఈ కుష్ఠరోగం చాలా భయంకరమైనటువంటి. ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తులు చాలా కురుపుగా కనపడతారు, అందంగా కనపడరు. వారికి ఉన్నటువంటి అవయవాలన్నింటినీ మనం పరిశీలన చేస్తే అనాకారంగా ఉంటారు. వాళ్ళ శరీరం అంతా కూడా కుళ్ళిపోయినట్టుగా, గుంటలు గుంటలు పడినట్టుగా, చీము రసి కారుతున్నట్టుగా, ఈ వేడన్నీ కూడా తినివేయబడి కొద్ది కొద్దిగా ఉన్నట్టుగా, వాటి నుండి భయంకరమైనటువంటి దుర్వాసన కంపు కొట్టే పరిస్థితులు ఉంటూ ఉండగా వారికి ఆధారం లేనటువంటి పరిస్థితి, వారికి ఆహారం పెట్టేటటువంటి దాతలు లేనటువంటి పరిస్థితులు, వారికి వివాహం జరిగించడానికి సంబంధాలు రాక ఉండేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. ఆ గాయాలకు వారు కట్టుకుంటున్నారు, ఆ చేతులకు కాళ్ళకు కట్టుకొని వారు ఎంతో బాధపడే వారిని మనం చూస్తాం. చింతలపూడి కానీ, ఏలూరు కానీ, హనుమాన్యాక్షన్ కానీ, విజయవాడ కానీ, ఇంకా ఇతర ప్రాంతాలను చూస్తున్నప్పుడు ఒక టీం ఉంటుంది. వారు ఒక గుంపు, వారు కుష్ఠరోగుల గుంపు వారికి ఉంటారు. వారికి కొంతమంది సహచరులు అందులోనే ఉంటూ వారు కంజేట్లు పట్టుకొని, కొన్ని వాయిద్యాలు పట్టుకొని, వారు కట్టు కట్టుకొని బజార్లు పడి, కొట్టు కమ్మడి, ఎల్లం పడి తిరుగుతాడు చుట్టూ ఉండేవారు. అదే వారికి ఆహారం, అదే వాటికి ఆహారం. ఈ టౌన్స్లో మనం చూస్తూ ఉంటే ఈ హిందూ దేవాలయాల దగ్గర అన్న సమారాధన జరుగుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాలు. వారు మరి దేవుళ్లకు వారు నైవేద్యం పెడుతూ ఉంటారు. ఆ నైవేద్యం ఒక రోజు 2 రోజులు కాదండి, 1 రోజులు లేక 15 రోజులు, 10 రోజులు వారు ఏర్పాటు చేసి రోజుకొకసారి ఎవరో ఒక దాత బయలుదేరి వారికి అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వారికి భోజన సదుపాయం కలుగుతూ ఉంటే వారందరూ వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఎక్కడ దేవాలయంలో కాదండి, దేవాలయంలో వెలుపల బయట ఉండేటటువంటి వారు లోపలికి రానివ్వరు. నలుగురితో కలిసి భోజనం చేయడానికి వాళ్ళు అంగీకరించారు. వీరి యొక్క పరిస్థితి, వీరి యొక్క ఆకారం మనకి చాలా బాధగా, చాలా వేదనగా మనకి చూపిస్తున్నాం. అలాంటి వారు మనకి కనపడుతూ ఉన్నప్పుడు, అలాంటి వారు మనకి తటస్థపడుతూ ఉన్నప్పుడు మనకి శ్రమిషములు అంటారు. అటువంటి వారిని మనము శారదీయవాలను అంటారు. శారదీయవలయను, పరామర్శించవలయను. సమాజము వెలుపల ఉండేవారికి అంటారు. సమాజానికి వెలుపల ఉండేవారు ఎవరైతే వెలివేయబడిన వారు, దీర్ఘకాల రోగులు, భయంకరమైనటువంటి వ్యాధులతో పీడించబడేవారు మనకు ఊరి వెలుపల కనపడుతున్నారు. అటువంటి వారు కనపడినప్పుడు యేసుప్రభు ఎవరిని కూడా అసహించుకోలేదు. ఎవరిని కూడా ఆయన తోలనాడలేదు. ఆయన తోలనాడేవాడు కాదు, తోసివేసేవాడు కాదు, అసహించుకునేవాడు కాదు. అయినా కూడా ఈ కృష్ణుడికి అంటూ ఉన్నాడు, నీకు ఇష్టమైతే అని మాట్లాడాలని. మన కుటుంబాల్లో కూడా ఇష్టం అనే మాట ఎక్కువగా వాడుకుంటాం.
అవన్నీ ఇష్టమైన మాట అనుకుంటాను. ఒక తల్లికి కొంతమంది బిడ్డలు ఉంటారు, 4 బిడ్డలు ఉంటారు. అందరూ కూడా ఆమెకి ఇష్టంగా ఉండరు. ఆమె పుట్టినోళ్ళైనా మత ద్వారా కలిగిన వాళ్ళైనా అందరికీ పాలించి పెంచి పెద్దోళ్ళు చేసినా వాళ్ళలో కొందరికి తల్లులకు కొద్దిమంది ఇష్టంగా ఉంటారు. ఉదాహరణకు ఇస్సాకు రెబెకాను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏశావు యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే, ఏశావు అంటే తల్లికి పెద్ద ఇష్టం లేదు కాదు, కానీ ఎవరికి ఇష్టపడే తల్లికి యాకోబు అంటే ఎక్కువగా ఇష్టపడింది. తండ్రికి మాత్రం ఏశావు అంటే ఇష్టం కలుగుతూ ఉంది. ఈ రీతిగా మన కుటుంబాల్లో, మన సమాజాలలో, ఒక గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరికంటే వారికి ఇష్టమైన వారు కొద్దిమంది ఉంటారు, కొంతమందిని మనము ఇష్టపడు అనేది కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి. భార్యాభర్తలకు చూడండి, భర్త అంటే ఒక్కొక్క భార్య ఎంతో ఇష్టంగా ఉంటుంది. కొంతమంది భర్తలు అంటే భార్యలకు ఎంతో ఇష్టం ఉంటారు. చివరి ఎందుకు ఇష్టం ఉంటారు కొంతమంది భార్య బయటకు వెళితే వచ్చేవాడు కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, మర్చిపోయిన వాళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉంటాడు ఆ భర్త. కారణం ఏంటి? అంతగా ప్రేమించాడు అన్నమాట, అంతగా ఇష్టపడేవాడు ఉన్నాడన్నమాట భర్తలు, భార్యలు. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి ఇష్టం లేకపోతే కాపురంలో నష్టం వస్తుంది. ఇష్టం లేకపోతే బంధాలు చెడిపోతూ ఉన్నాయి. ఇష్టం లేకపోతే తగులు వస్తూ ఉన్నాయి. ఇష్టం లేకపోతే భేదాలు, జగడాలు, పోరాటాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఎన్నో తగాదాలు సమాజంలో మనకు. ఇష్టం ఉంటే ఏమీ ఉండదు, ఇష్టం లేకపోతే అన్ని పొరపాట్లే జీవితంలో మనం చూస్తాం. కానీ యేసు ప్రభువుకు అయిష్టమైనటువంటి వారు ఎవరు లేదు. పాపం చేసిన వాళ్ళైనా ఇష్టమే, వ్యతిరేకంగా జీవించే వాళ్ళని ఇష్టమే, రోగగ్రస్తులుగా ఉన్న వాళ్ళైనా ఇష్టమే, తిండిపోతులైనా ఇష్టమే, గుడికి వచ్చే వాళ్ళైనా ఇష్టమే, గుడికి రానులైనా అది ఇష్టమే, నీతివంతులైనా ఇష్టమే, అనీతివంతులైనా కూడా యేసు ప్రభువుకి, దేవుడికి ఇష్టమే. ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఇష్టం అనే మాట నాకు చాలా మంచిగా ఉండేటట్టు, నాకు చాలా ఇష్టం అన్న. దేవుడికి ఇష్టం లేకపోతే మనము ఆయన మందిరంలో ఉండలేము. దేవుడికి ఇష్టం లేకపోతే ఈ మందిరంలో మనం నివాసం చేయడానికి మనకు అర్హత ఉండేది కాదు. దేవుడికి ఇష్టం లేకపోతే ఈ మందిర నిర్మాణము జరిగేది కాదు. దేవుడికి ఇష్టం లేకపోతే చక్రవర్తి గారు ఈ ఊరు వచ్చేవారు కాదు. దేవుడికి ఇష్టం లేకపోతే అయ్యగారు ఎవరు కూడా ఊరికి వచ్చేవారు కాదు. ఆయనకి ఇష్టం అయింది కనుక మన సంఘం బాగుపడింది. ఆయనకి ఇష్టం అయింది కనుక ఈ సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉన్నాయి, అయ్యగారు వస్తూ ఉన్నారు, వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు, గణవరపం ఇస్తూ ఉన్నారు, గణరూపం ఇస్తూ ఉన్నారు. అయ్యగారికి ఆతిథ్యం, మాస్టర్ గారికి ఎంతో ప్రేమతో మీ ఇష్టంలో మమ్మల్ని ఇష్టంగా చేసుకొని జీవిస్తూ నడిపిస్తూ సహాయపడుతూ ఉన్నారు. అని ఆ ప్రతిఫలాన్ని, ఆ గొప్ప దీవెనను దేవుడు మనకి ఇస్తాడన్న విశ్వాసం మనకు. హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇష్టము అనే మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. ఇష్టం కావాలి, ఇష్టంగా ఉండాలి.
ఇష్టమే ఉండాలి అనే మనస్సు మనకు కలిగినప్పుడు ఏం కావాలంటాడు ఇక్కడ పౌలు భక్తుడు? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, యథార్థత కావాలి. నిజమైనటువంటి భక్తి ఎవరిలో ఉందో వాళ్ళు విశ్వాసం ఉంటారు. ఇది చేయగలనా, ఇది చేయలేనా అనే అవిశ్వాసం ఉంటే మనం ఏది ఎప్పుడు ఏది సాధించలేము, చేయలేము. నమ్మక నీ వదలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నాడు ప్రభు. కానీ ఎప్పుడు సంఘానికి పౌరభక్తులు రాజు అన్నాడు, మనం నిష్ఠురంగా ఉండాలంటే, దేవునికి ఇష్టత కలిగించుకోవాలంటే మనకు ఏం కావాలండి? విశ్వాసం, నమ్మకత్వం. దేవుని విశ్వాసం, నమ్మకత్వం కావాలి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా. ఎంతో అబ్రహాము విగ్రహాలను చేసేవాడు. అబ్రహాము 75 ఏళ్ళ వయసు వచ్చే వరకు చిన్నతనం నుండి పెద్దడయ్యే వరకు ఏం చేసేవాడంట? బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు అబ్రహాం. ఆ వచ్చిన డబ్బులతో ఆ కుటుంబం అంతా బతుకుతూ ఉండేది. అలాంటి అబ్రహాములో ఉన్నప్పుడు దేవుడు పిలిచి అబ్రహాముగా మార్చి, శారాయిని శారాగా మార్చి వివాహ బంధాలు ఏర్పాటు చేసి అతను విశ్వాసం, అతని విశ్వాసం దేవుని కొరకు అబ్రహాం ఏం చేశాడు తెలుసా అండి? బలిపీఠము కట్టేవాడు. బలిపీఠము కట్టి దేవునికి ఆరాధన చేస్తూ ఉండేవాడు, బలులు అర్పిస్తూ ఉండేవాడు. తన ఒక్కగానో కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కూడా అబ్రహాము వెనుకాడలేదు. ఓ అబ్రహాము, ఇప్పుడు మోరియా దేశానికి వెళ్ళు. ఆ మోరియా దేశంలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద నీ కుమారుడు సాగుతున్న బలి వల్ల చిత్తము ప్రభువా, నాకు ఇష్టమే. చిత్తం అంటే అర్థం ఏంటంటే, చిత్తం అంటే అర్థం ఇష్టమే. నాకు ఇష్టమే, నాకు ఇష్టమేనయ్యా. 3 రోజులు దేని గురించి పెట్టాడు అబ్రహాము కుమారుడిని? దేని మీద? గుర్రం మీద, ఒంటి మీద, దేని మీద? అమ్మా ఏమా దేని మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళండి? గాడిద మీద. గాడిద ఎన్ని రోజులు? 3 రోజులు పట్టింది ఆ ఊరి అంటాన్ని. ఆ కొండ మీద పొలాలు పెట్టి ఇస్సాకును పడుకోబెట్టి కత్తి ఎక్కినప్పటికీ దేవత వచ్చి అబ్రహామా ఆపు, ఒకే ఒక కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వడానికి నీ వెనుకాడలేదయ్యా. ఎంత గొప్ప విశ్వాసం ఉంది నీలో, ఎంత నమ్మకం ఉంది నీలో. ఇంకొకరైతే నా బిడ్డ ఒకటి నేను బలి ఇవ్వను అని అనేవారు ఉన్నారు. కానీ నువ్వు అనలేదు ఆ మాట. అన్నట్లుగా దేవుడు ఆ విశ్వాసాన్ని చూచి అబ్రహాం అంటే దేవుడు ఇష్టపడ్డాడు. 100 సంవత్సరాల వయసులో ఉండగా కలిగిన సంతానం ఇస్తాడు. 90 ఏళ్ల వయసులో ఉండగా పుట్టినటువంటి వాడు శారాలు ఇస్తాడు. కనుక పౌలు భక్తుడు ఎదురు సంఘాలు వడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలేకుండా కనుక క్రైస్తవ జీవితాంలో ఇష్టంగా ఉండాలని దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేస్తూ ఆయన దృష్టిలో మనం దేవుడు పొందాలంటే మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం కలిగి జీవితం ఉంటే మనకు ఆయనకు విశ్వాసం పుత్రులుగా మనం ఉంటామనేది మనం జ్ఞాపకం చేస్తాం. ఇంకొక మాట చూద్దాము. కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగుందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏమన్నారంటేనండి, ఏం కావాలి? భక్తిగా జీవితం కావాలి. మొట్టమొదటిది దేవుడి ఇష్టంగా ఉండాలంటే ఏం కావాలండి? విశ్వాసం కావాలి. రెండవది ఏమంటారండి ఇక్కడ? భక్తి కలిగిన ఎవరు ఉంటారు? వారికి దేవునికి ఇష్టమనే మాట చెప్తున్నారు. భక్తులే శ్రేష్ఠుడు, వారికి నాకు కేవలము ఇష్టం మాట
క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం కావాలంటే అంతే. ఇంకొక అర్థం ఏంటంటే ఇదే లోపలి ఉండి మనకు నష్టం కలిగినా కూడా దేవుడి కొరకు త్యాగం చేయటమే భక్తి కలిగిన జీవితం. ఈ రోజున మనందరం కూడా దేవుడి ఆలయానికి రాగలిగాము అంటే కారణం ఏంటి? మనలో అంటే భక్తి ఉంది కాబట్టి, మనలో భక్తితో పాటు భయం కూడా ఉంది కాబట్టి మనం ఈ మందిరానికి రాగలిగాం. ఇంకా భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? అందరికీ లేచి వారి కార్యక్రమాలు చేసుకుంటూ ముగించుకొని దేవుని ఆరాధనకు ఆగుతారు. వారిలో ఉన్న భక్తి అంత గొప్పదిగా మనం చూస్తాం. ఇంకొక మాట చూద్దాము. ఈ కీర్తన గ్రంథంలోనే 18వ కీర్తన 19వ వచనం చూడండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించెను. చాలు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన మనం ఏం చేస్తున్నాడంటే మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఆయన తప్పించే దేవుడు, ఆయన విడుదల చేసే దేవుడు, ఆయన విమోచన కలిగించే దేవుడు, ఆయన అపాయములు పడకుండా ప్రాణ పరిస్థితులు చిక్కుకోకుండా ఆయన మనలను తప్పించేవాడు. కారణం ఏంటంటే నేను ఆయనకు ఇష్టడు. దావీదు మహారాజు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. దేవుడికి ఇష్టమైన కార్యాలు ఎన్నో చేశాడు దావీదు. ఆయన ఎందుకు భక్తి కలిగి ఉంటే ఇది శ్రేష్టమైంది అనుకున్నాడు దావీదు. శ్రేష్టమైన కార్యాల్లో గొప్పది ఏమిటంటే ఆయనకు ఇష్టలుగా ఉండుట. కనుక నేను ఇష్టలు కనుక ఆయన నన్ను తప్పించాడు. ఎన్నోసార్లు అపాయాలు వచ్చినాయి దావీదు, ఎన్నోసార్లు ప్రాణగండాలు వచ్చినాయి. యుద్ధాల్లో తన మామగా సౌలు రాజు చేత హింసింపబడినప్పుడు, ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, రకరకాల ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు దావీదు దేవుడు మనకుంటాం కదా. దేవుడి చెత్త ఉండబట్టి నేను బాగుపడ్డానయ్యా, దేవుడి చెత్త ఉండబట్టి నా పిల్లలు బాగా పరీక్షలు రాశారయ్యా, దేవుడి చెత్త ఉండబట్టి నా పిల్లడికి పెళ్ళయిందయ్యా, దేవుడి చేత ఉండబట్టి నా పిల్లలకి పెళ్లి కాదనుకున్నాను, పెళ్లి అయిందయ్యా, దేవుడి చేత ఉండబట్టి నా పొలం బాగా పండిందయ్యా, దేవుడి చేత ఉండబట్టి నా ఏది చక్కటి తోట పుట్టిందయ్యా, దేవుడి చేత ఉండబట్టి ఈరోజు ప్రయాణం బాగా సాగిందయ్యా. అన్ని మాటలు ఉండే మన దగ్గర. మనం ఆయన ఇష్టంగా ఉంటే ఆయన మనం రక్షిస్తాడు, కాపాడుతాడు, తప్పిస్తాడు, సహాయపడతాడు. ఈ అనుభవాన్ని దావీదు ఎన్నోసార్లు పలికి 23వ కీర్తన అంటాడు. తీయక్కలేదు, యెహోవా నా కాపరి నాకు ఆయనకు నేనంటే ఇష్టం కనుక నన్ను తప్పించడం మాత్రమే కాదు, యుద్ధాల్లో, కరువులో, కాటకాలలో, అన్ని రకరకాల సమస్యలలో నేను ఇరుక్కుపోయినప్పుడు ఆయన తప్పించడం మాత్రమే కాదు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. కనుక ఆ దేవుడికి చెమలంటాడు. కాబట్టి చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అది ఇష్టము కనుక నన్ను తప్పిస్తూ ఉన్నాడు కనుక నేను చేసే పని ఏమిటంటే చిరకాలం నా జీవితకాలం అంతా కూడా ఆయన మందిని వాసం చేస్తాను. ఆయన కృపాక్షేమములే నా వెంట వస్తే గొప్ప మాట. ఆయన ఇష్టముగా ఉంటే ఆయన మందిరంలో చిరకాలం మనకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దీవెనలు మనకు ప్రసాదిస్తాడు. కొన్ని కుటుంబాలు ఏమీ లేకపోయినా కలగలాడుతూ ఉంటే, కొన్ని కుటుంబాలు ఆస్తి పంపు లేకపోయినా, పంటలు పండకపోయినా కొన్ని కుటుంబాలు ఏమవుతుందండి చక్కటి సంతోషాన్ని మనం చూస్తూ ఉంటాం. మా ఏంటమ్మా ఇంట్లో ఏమీ లేవు, ఏంటమ్మా పిల్లంతా పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నదయ్యా, పనులు లేవు, అయినా కూడా మేము సంతోషంగా ఉన్నామయ్యా. కారణం ఏంటంటే
ఆ పనులు లేకపోయినా, ఆ ఇబ్బందులు కలుగుతూ ఉన్న సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు ఆ కుటుంబాన్ని ఇష్టపడతాడు కనుక, ఆ బిడ్డలంటే ఇష్టపడతాడు కనుక ఆయన వారిని ఆదరిస్తుంటాడు, తప్పించువాడు ఆయన అంటాడు. ఇంకొక మాట, గాఢాపాత్రలోకి సంచరించాను, ఏ అపాయములకు నేను భయపడను. ఎన్నోసార్లు దావీదు రాజు దాక్కున్నాడు, గుహల్లో దాక్కున్నాడు, సొరంగాల్లో దాక్కున్నాడు, సింహాలను వేటాడినవాడు, తోడేళ్ళని వేటాడినవాడు, సౌలు అంతటి వాడిని తినతను చంపివేసిన వాడు, ఫిలిష్తీయులందరూ కూడా మధుమారి చేసినటువంటి వాడు, గొప్ప పరాక్రమవంతుడు దావీదు. అయినా కూడా ఆయన దాక్కోవలసి వచ్చింది. దేవుడు ఆయన ఇష్టపడ్డాడు. ఇంకొక మాట చక్కటి మాట చూద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చూస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చాలు ఏమన్నట్టుంది అక్కడ? నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరైనా తప్పులో కాదు. సమూయేలు ఆ మాట్లాడుతున్నాడు. ఇష్టపడినా వాడు ఎవరో దావీదు ఇష్టపడ్డాడు. దావీదుని చూసి ఎందుకు దావీదు ఇష్టపడ్డాడు? ఎర్రని వాడును. ఇంకెలా ఉన్నాడంటే దావీదు చక్కటి నేత్రములు గలవాడును. చక్కటి నేత్రాలు, కళ్ళు కొంతమంది చూసేందుకు అందంగా ఉంటాయి, కొంతమంది పిల్లి కళ్ళు ఉంటాయి. కాబట్టి వాడు ఏడు చూస్తున్నాడు, కొంతమంది నల్లకం ఉంటుంది, ఏం చూస్తున్నాడు మనకు నన్ను చూద్దాం అన్ని కదా ఆయన చూస్తాను. కొంతమంది గుడి కళ్ళు, చిన్ని కళ్ళు, అది కళ్ళు మూసుకున్నాడా కళ్ళు చేశాడా మన నేత్రములు ముఖానికి అందం. కళ్ళు దేవుడిచ్చినటువంటి అవయవాల్లో ఒక భాగము నేత్రములు. అతడు ఎల్లనివాడును, సుందరముగా ఉన్నవాడును, అతని నేత్రములు అందమైనవి ఉండటం వలన దేవుడికి ఏమన్నాడండి? నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే. ఎంతమంది అన్నదమ్ములు దావీదు కుటుంబంలో చెప్పగలరా? తెలుసా? 8 మంది. ఎంతమంది అండి? ఎస్ఐ గారు, అది తండ్రి పేరు ఎస్ఐ కుమారులు ఎంతమంది అంటే 8 మంది. 8 మందిలో చివరి వాడు ఎవరో అదే. మిగిలిన 7 కూడా పిలిచాడు. పై వచనంలో మనం చూస్తాం, 7 కూడా పిలిచాడు తండ్రి. ఆ 7 ఇష్టపడలేదు, కోరుకోలేదు. ఎందుకు? ఇశ్రాయేలు సామ్రాజ్యానికి, యెరూషలేము మహానగరానికి రాజు కావాలి. సౌలు ప్రభుత్వం నచ్చలేదు, సౌలు శ్రేష్టలు దేవునికి ఇష్టం కాలేదు. అతడు అక్రమముగా అన్యాయముగా ప్రవర్తించాడు. దేవుడు యుద్ధాన్ని పంపిస్తే యుద్ధములో స్వార్థపరుడై, దురాశాపరుడై, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు సౌలు రాజు. అందుచేత అతడు కొడుకు చనిపోయాడు, సైనికులు చనిపోయారు, అతడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత రాజు కావాల్సి వచ్చింది. ఆ రాజు కొరకు సమూయేలును దేవుడు పంపించాడు. సమూయేలుకి ఎవరైనా ఒక ప్రవక్త సమూయేలు అని అంటూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇష్టంలో ఉన్న మాట, చిత్తంలో ఉన్న మాట, కోరబడిన వాడు ఇష్టం కావాలి. పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు ఎందుకు ఎదురు పెట్టాలండి? ఏమో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు, ఈయన పక్కన కొంతమంది, ఆ పక్కన కొంతమంది పెళ్లి చూపు పెడతారు. ప్రేమించుకునే లోడు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు సాంప్రదాయబద్ధంగా, సంస్కారబద్ధంగా
పెద్దలతో తల్లిదండ్రులతో సమక్షంలో వివాహాలు జరిగించుకునేవారు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? సేవల అటు తిరుగుతున్నావు, తూగుతున్నావు, తూగిపోతున్నావు, ఏం చేస్తారండి? కూర్చోబెడతారు. కూర్చోబెట్టి పెళ్లి చూపులు అన్నారు దాన్ని. పెళ్లి చూపు చూసుకుంటారు. అంతటితో ఆగం. అమ్మని అక్కడ పేరంటాడు ఆగం. ఏమన్నా నచ్చాడా? ఏమన్నా బాగున్నాడా? మొహం బాగుందా? పిల్లలు బాగున్నాయా? కళ్ళు బాగున్నాయా? ఆ రంగు నచ్చిందా? అంతరంగంలో ఉన్నది మనకు అక్కడ పై రూపం మాత్రం ఇష్టమైందా? ఎలా ఉన్నాడు అంటాం. అలాగే మగవాడు కూడా ఎదుగుతాం. అయ్యా అమ్మాయి నచ్చిందా? మంచి పిల్లయా? బాగుందయ్యా? ఇదే ఉంటుందయ్యా? తొందరగా ఎక్కుతుందయ్యా? ముందు చెప్తాను. తొందరగా ఎప్పుడు ఎక్కుతుందో తెలియదు. పెళ్ళి ఎక్కిన తర్వాత ఇష్టపడడానికి 1000 అబద్ధాలు ఆడైనా ఏమన్నాడు? 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలి. కనుక ఇష్టం అనే మాట చాలా పెళ్లి కుమారుడుగా యేసు ప్రభువు రాబోతూ ఉన్నాడు. సంఘం అనగా పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె సంఘానికి పోల్చారు. పెళ్లి కుమారుడుగా యేసు ప్రభువును పోల్చారు. ఏం చేస్తాడంటే ఆయన వచ్చి పరమగీతం చూసారు. పరమగీతము 4వ అధ్యాయం 19వ వచ్చిన చదవండి సార్. పరమగీతం ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? 4వ అధ్యాయం 19వ వచనం లేదా? పరమగీతము నేను చూస్తున్నాను. 19 లేదండి, 16 ఎన్నో వచ్చిన చెప్పాను నేను? 4:19 అన్నారు. 4వ అధ్యాయం వచనం చూస్తాను. 16 వచ్చిన ఉత్తర వాయువు తెంచుము. ఏ తెంచుము? తెంచుము కాదు, ఏ తెంచుము? ఉత్తర వాయువు ఏ తెంచుము. దక్షిణ వాయువు వేచిచుము. వేచేయము. నా ఉద్యానవనం మీద విసురుడి. దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేచేయును గాక. తనకిష్టమైన ఫలములు తనకిష్టమైన ఫలములు అతడు భుజింపును గాక. భుజింపును గాక. ఎవరైనా నా ప్రియుడు అనగా యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా ఆయన మన కొరకు రాబోతూ ఉన్నారు. సంఘ వధువు మనం సంఘంలో ఉన్న వారందరూ కూడా సంఘాన్ని దేని పోల్చాడండి? దేనికి వచ్చాడు? పెళ్లి కుమార్తెగా పోల్చాడు. ఆ ఉద్యానవనానికి వచ్చినటువంటి ప్రియుడు ఏం చేస్తాడండి? అక్కడ ఉన్న ఫలాలన్నీ తినడంట. ఉద్యానవనం అంటే తోట. ఆ తోటలో రకరకాల పళ్ళు పలహారాలు ఉంటాయి, తినడానికి చాలా ఉంటాయి. కానీ ఆ ప్రియుడు ఏం చేస్తాడట? ఇష్టమైన ఫలాలు తింటాడు. యేసు ప్రభు పెళ్లి కుమారుడి లోకానికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా ఫలాలు ఫలించేటటువంటి ఫలాలు, ఆత్మీయ ఫలాలు ఏంటయ్యి? ప్రేమ, సంతోషము, సమాధానము, శాంతము, ఎన్నో ఉన్నాయి. దాని మీద ఎన్నో. అవన్నీ కూడా ఎవరిలో ఉంటావో వాళ్ళందరూ కూడా ఫలాలే. ఆ ఫలాలు ఆనాడు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు ప్రియుడుగా పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఈ సంఘం, ఈ పెళ్లి కుమార్తె యొక్క వధువు ఎలా ఉండాలంటాడు? ఇష్టమైన సంఘంగా ఉండాలి. ఇష్టమైన సంఘంగా ఉంటే ఆయన ఏం చేస్తాడండి? ఆత్మీయ ఫలాలు ఎవరిలో ఉండవు?
వారిని పరలోక రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్తాడు. ఇష్టమైన ఫలాలు అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యెరూషలేములో ఆ పరిసర ప్రాంతం ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. కానీ నేను కోరుకున్నవాడు ఇతడే, నాకు ఇష్టమైన వాడు ఇతడే అని ఆ తండ్రికి నచ్చ చెప్పి ఆ సమూహేలు దానిని తీసుకెళ్ళి ఏం చేసిన తర్వాత ఏం చేశారమ్మా, అభిషేకం చేసినట్టుగా బాగుగా రాజుగా. మనం ఆయన ఇష్టంగా ఉంటే మన స్థితిని పెంచుతాడు. మనం ఆయనకి ఇష్టంగా ఉంటే మన స్టేటస్ని, మన డిగ్నిటీని, మన హోదాను దేవుడు పెంచుతాడు. బైబిల్లో మాట ఉంది, మొట్టమొదటిసారిగా మన యొక్క పరిస్థితులు తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో ఆయన ఏం చేస్తాడంట, ఎక్కువగా చేయడం. మనకు అందరూ ఎంత బాధపడతాం ఒక్కోసారి. మనం అన్నీ తక్కువే, అన్నీ అల్పంగా ఉన్నాయి, ఏమి లోటు లేదనుకున్నాను, కానీ అన్ని లోటు పోటు అనుకుంటాం ఒక్కోసారి. కానీ మనం ఆయనను భక్తి కలిగి, శ్వాసం కలిగి, అయ్యా నాకు ఇది లేదు అది లేదని బాధపడుతూ ఆ నిష్ఠూరంగా ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చేటటువంటి తలాంతి ఏంటంటే గొప్ప ఆశీర్వాదం. దావీదు పొందిన ఆశీర్వాదం. మొదటి పాఠం చూసాము, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అక్కడ 4వ అధ్యాయం చూడము సార్. ఎస్తేరు గ్రంథం జరిగినదంతయు 15వ వచనం చూసి అప్పుడు ఎస్తేరు మర్దెకైతో మరలాయులను నీవు పోయి షూషాను గోడనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసమును ప్రవేశించుట న్యాయవర్తకముగా నన్ను నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన జరిగించెను. ఎస్తేరు దేవునికి ఎంతో ఇష్టమైంది కదా. ఎస్తేరు అంటే అర్థం ఏంటి? ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రం అని అర్థం. ఏంటంటే ఎస్తేరు అంటే నక్షత్రం. ఇది ఎవరు పెట్టారు ఆ పేరు? రాజుగారు పెళ్లి చేసుకొని ఆమె ఎస్తేరు పేరు పెట్టాడట. ఆ పేరేంటి? పుట్టింటోడు పెట్టే పేరేంటి? అదస్సా అనే పేరు పెట్టారు పుట్టింటోడు. అదస్సానికి అర్థం ఏంటంటే పరిమళించాడు. పరిమళం అంటే సువాసన కలిగినటువంటి అన్నమాట. ఈమె ధనవంతుల కుటుంబంలో పుట్టింది కాదు. ఎస్తేరు వినాలి, చాలా పేదరికంలో పుట్టినటువంటి తల్లిదండ్రులు లేదు. తల్లిదండ్రులు అనేటువంటి ఒక అనాథ ఎస్తేరు. ఆమెను మొర్దెకై అనేటటువంటి ఆయన బంధువులు పెంచి పెద్దదాన్ని చేశాడు. ఎందుకు రాణి అయిందంటే ఆమె ప్రార్థనా పరురాలు. ఎస్తేరుకున్నటువంటి లక్షణం ఏమిటంటే చిన్నతనంలో నుండి ఎస్తేరు ప్రార్థనలో పెరిగింది, ప్రార్థనలో పెంచబడింది. ప్రార్థన ద్వారా దేవునికి ఇష్టమైనందువలన ఆమెకు రాణివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు రాణి అయిందయ్యా అంటే రాజుగారికి వస్తీ అనే భార్య ఉంది. రాజుగారికి అహేశ్వరుడు అనేవాడు. ఆయన వస్తీ అనే భార్యను ఒక సభకు పిలిచాడు. నిండు సభ, రాజులందరూ వచ్చారు. రాణి కూడా ఉండాలని రాజుగారు రాణిని కబురు చేశారు. చెలికెత్తలతో అంతఃపురంలో ఉన్న చెలికెత్తల కోసం కబురు చేశారు. అప్పుడు ఆ రాణి ఏమన్నా తెలుసండి?
రాజుగారి మాట ధిక్కరించి నేను రాను చెప్పాను. నేను రాను, ఆ విందుకు నేను రాను, రాజుగారి మాటకి నేను రాను, నాకు ఇష్టం లేదు. అందువలన అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థానాధిపతులు, అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రి, అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులు రాజుగారికి ఒక సలహా ఇచ్చారు. ఈ నిండు సభకి నీ భార్య రాణి గారు రమ్మంటే రాలేదు కనుక ఆమె నీకు అక్కర్లేదు. నీ మాట లెక్క చేయనటువంటి, నీ మాట దగ్గరించినటువంటి, నీ వంటి ఇష్టపడినటువంటి భార్య నీకు అక్కర్లేదయ్యా, కనుక ఆమెను నువ్వు చేర్చుకోక్కర్లేదు అన్నప్పుడు రాజుగారు వస్తేని విడిచిపెట్టాలనిపించింది. ఆమె స్థానంలో ఉండటానికి రాజుగారికి ఇంకొక రాణి కావాల్సింది. స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆ స్వయంవరానికి ఎంతోమంది అందగెత్తులు వచ్చారు, ఎంతోమంది పేదవారు వచ్చారు, రాకుమార్తెలు వచ్చారు. ఎస్టేట్ కూడా వెళ్ళి ఆ వచ్చినటువంటి ఆ యవన పిల్లలందరితో కూడా నిలబడి ఉన్నదంట. ఎస్టేట్ ఆ వచ్చినటువంటి యవనస్తులందరికంటే ఎస్టేట్ యొక్క అందాన్ని చూసి రాజుగారు ఆమెను వరించి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను రాణిగా చేసుకున్నాడని ఎస్టేట్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం. అలాంటి ఎస్టేట్ రాణి అయినప్పుడు యూదులకు కొన్ని కష్టాలు వచ్చినాయి, దేవుని ప్రజలకు కొన్ని కష్టాలు వచ్చినాయి. ఆ రాజ్యంలో హామాన్ అనేవాడు సైన్యాధిపతిగా ఉన్నాడు. వాడికి యూదులుంటే, దేవుని ప్రజలుంటే చిత్తలు కనుక వారిని సంహరించాలా, చంపేయాలని ఒక శాసనం తయారు చేశారు. ఈ మాట ఎక్కడ వర్తమానం అందింది? ఎస్టేట్కు కబురు చేసింది. అమ్మా, ఇదిగో నీ జనాంగాన్ని, ఈ ప్రజల మమ్ముల్ని చంపడానికి హామాన్ అనే సైన్యాధిపతి రాజుగారితో సంతకం పెట్టించడం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రాణి అయ్యావు కనుక నీవు మమ్మల్ని మర్చిపోయావేమో, రాణి అయ్యిందో వాళ్ళు గర్వహంకారం ఉన్నావేమో. ఇక్కడ మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు ప్రతి స్థిమితం లేదు, నిద్ర పట్టడం లేదు అన్నప్పుడు ఉపవాసాన్ని ప్రయత్నించాను. ఏం చేశారమ్మా? ఉపవాసం ఎన్ని దినాలు చేయమని ఉపవాసం 3 దినాలు ఉపవాసం చేయండి. నేను కూడా అంతఃపురంలో ఉండి నేను కూడా నా కొరకు మీ కొరకు ఏం చేస్తానండి? రాని నేను ఉపవాసం చేస్తాను. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఉపవాసం అవసరం. ఇష్టమైనటువంటి ఉపవాసం దేవునికి అవసరం. అందుచేత అంటాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దంటాడు. మత్తయి 6వ అధ్యాయం చూస్తాం. వేషధారులు ఉండవద్దు. కనుక మొట్టమొదటి మనం దేవుని ఇష్టంగా ఉండాలంటే ఏం చెప్పాను? మొట్టమొదటి మీకు భక్తి కలిగి ఉండవాలి, విశ్వాసం కలిగి ఉండవాలి. రెండవది భక్తి కలిగి ఉండవాలి. మూడవది తప్పించేది. ఏంటి తప్పించింది? మూడవది ఏంటండి? మూడవది ఏంటి? నమ్మకస్తులుగా ఉండవలేను. నాలుగవది ఇప్పుడు ఈ స్టేజ్ ద్వారా ఏంటంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం మనకు అవసరం. 40 దినాలు కూడా ఉపవాస ప్రార్థనే. ఉపవాస యేసు ప్రభు చేశాడు, ఎస్తేరు చేసింది. ఇశ్రాయేలు యూదులు అనేక సార్లు ఉపవాసం చేశారు. 2 మనుషులు ప్రార్థన చేసుకోవడానికి ముగించేస్తాను. 2 మనుషులు ఉపవాసం చేయడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, రెండో వాడు పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు, అయ్యా ఇదిగో నేను నిష్ఠాపరుడను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను. నాకు కలిగినటువంటి యావదాస్తిలో 10వ భాగాన్ని నీకు కానుకగా ఇచ్చేస్తూ ఉన్నాను. ఈ శుంకరం లాంటి కాదు, ఈ శుంకర పేదవుడు కాదు అని ప్రార్థన చేశాడు. గమ్మమ్మగా
గర్వంగా ప్రార్థన చేశాడు. కానీ వాడి ప్రార్థన దైవ సన్నిధికి చాడలేదు. ఈ సుఖం ఏం చేస్తున్నాడు? దేవుని మందిరానికి దూరముగా నిలవబడి ఆకాశం తట్టు కన్నుడి ధైర్యం చావక ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొనుచు, రొమ్ము బాదుకొనుచు ఏం చేస్తున్న ప్రార్థన? దేవా నన్ను రక్షించుము, పశ్చాత్తాపము కొరకైన ప్రార్థన. మొట్టమొదటిది విశ్వాసము కలిగి ఉంటే ఇష్టలుగా ఉంటాము. రెండవది భక్తి కలిగి ఉంటే ఇష్టలుగా ఉంటాము. మూడవది సమర్పణ కలిగి ఉంటే ఇష్టలు ఉంటాము. నాలుగవది ఉపవాసము ద్వారా ఇష్టం ఉంటాము. ఐదవది పశ్చాత్తాపము ద్వారా మనము దేవుడికి ఇష్టలుగా ఉంటాము. ఆ పరిశీలన కంటే ఈ సుంకరి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా దేవా పాపినైన నన్ను పాపినై దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయట్లా, దేవుని మందిరంలో అడుగు పెట్టి ప్రార్థన చేయట్లా, దేవుని మందిరానికి దూరంగా వెళ్ళాడు. అనగా దేవుని తట్టు చూడటానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. ఆకాశం చూస్తూ ఉన్నాడు. ఆకాశం చేత ఎందుకు చూశాడంటే ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వాడు విశ్వాసం అది దుమ్ము కొట్టుకొచ్చు. వాడు చేసిన ప్రార్థన, దేవా ఆపేది నన్ను దేవుని ఇష్టంగా ఉండాలంటే మనము మన పాపములను దైవ సాన్నిధ్యంలో ఒప్పుకోవాలి. నీతిమంతుడు లేడు, ఎవడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఎవరూ నీతిమంతులు కాదు. కనుక పాప క్షమాపణ వలన మనం నీతిమంతులుగా తీర్చబడతామనేది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక కృష్ణరోగము మనకు అయిష్టం కావచ్చు, కానీ దేవుడికి ఇష్టమైనటువంటి వాడే అయ్యాడు. ఏమన్నాడండి? అయ్యా నీకు ఇష్టమైతే మోకాళ్ళుని ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళుని ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా నువ్వు చేయగలవు. నువ్వు సమర్థత కలిగిన వాడవు, సర్వశక్తి కలిగిన వాడవు. నీ నుండి నీ ఎదుట ఏ దయ్యము నిలవలేదు, నీ ముందు ఏ రోగము నిలవలేదు, నీ ముందు ఏ శత్రువు నిలబడలేదు. ఈ ఆయుధము వజ్రదు దేవా నీకు ఇష్టం నన్ను భావిస్తున్నాను. ప్రభు 4వ వచనంలో చదవమా? ఆమె కంటిన పడి చెయ్యి చాపి ఎంత గొప్ప మాట్లాడి చెయ్యి చాపమండి అమ్మా ఎయ్యి చాటండి చెయ్యి చాటమని ముట్టుకున్నాడు. అంటరాని వాడు, చీము రసి కాలుతున్నటువంటి దొరబాతులు పుట్టుతున్నటువంటి వాడు, 10 మంది వాడిని అసహించుకునే స్థితిలో ఉన్నటువంటి వాడు, అడుక్కునేవాడు, ఊరికి వెలుపల ఉండవలసిన వాడు, నలుగురు జరగడానికి అర్హత లేనటువంటి వాడు, వివాహ సంబంధాలు పుచ్చుకోవడానికి ఇచ్చుకోవడానికి యోగ్యత ఒక కుష్ఠరోగిని ఆయన చూసి చెయ్యి చాపి వారిని ముట్టుకొని నాకు ఇష్టమే ఎవరంటే చివరిగా నాకు ఇష్టమే ఎంత ఘోర పాటిదైనను ఆయన క్షమించాడు. ఏ స్థితిలో ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి చాపి మనలను ముట్టుకొని మనలను శుద్ధులుగా చేసి ఆయన రోగపడను శుద్ధించుకోవాలి. నీవు శుద్ధులు కమ్మని భాష చెప్పి వెంటనే కృష్ణరోగం అనేది విడిచిన కనుక వాడు శుద్ధుడాయను. అద్భుతం కాదు. కనుక సహోదరులారా, మనుష్యులు మనలను అయిష్టంతో చూడవచ్చు, మనుషులకు మనం ఇష్టం లేకపోవచ్చు, మన మనసు ఇష్టం లేకపోవచ్చు, మన అందచందాలు వారికి నచ్చకపోవచ్చు, మనం ప్రార్థన చేస్తూ ఉంటే అసూయతో ద్వేషంతో మన మీద పగ కలిగి ఉండవచ్చు, మనకు అర్థం తగలవచ్చు, మనకు అవరోధం కలిగించవచ్చు. ఎన్ని చేసినా ఎన్ని కలిగించినా మన ఇష్టపడేవాడు, మనల్ని చేర్చుకునేవాడు చెయ్యి చాపి మన చేతులు పట్టుకుని మనలను శుద్ధులుగా చేయదు, పాపంలోని విడుదల చేయవాడు మన యేసు ప్రభువు మన రక్షకుడు. కనుక మనం శుద్ధులు కావాలి.
ఏ విషయంలో భగవంతుని శుద్ధులు కాదు, అని ఆత్మీయంగా మనం శుద్ధులు కావాలి. మన హృదయంలో దాగి ఉన్నటువంటి పాపపు కొండను మనం ఏం చేయాలండి? బట్టలు కొట్టి క్రీస్తుకు మనము ఆహ్వానించాలి. ఈ గుండె గుడులోనికి మనము దేవుడిని మనం ఆహ్వానించుకోవాలి. నాకు ఇష్టమే ఎందుకు ఇష్టం అంటే వాడు ఎదుటికి వచ్చి మోకాళ్ళుని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు, అయ్యా బాగు చేయి. ఏ విధంగా బాగు చేయమంటున్నాడు? నీకు ఇష్టమైతే నా తోటి వారు, నా పొరుగు వారు, నా సమాజంలో ఉన్నవారు నేను ఇష్టపడటం లేదు. నేను ఇంటే వారు అయిష్టంగా ఉన్నారు, నన్ను చేర్చుకోవడం లేదు, నా మీద ప్రేమ చూపించడం లేదు. నీకు ఇష్టమైతే అయ్యా నువ్వైనా నన్ను శుద్ధుడిగా చేయమంటారు. నాకు ఇష్టమే. చెయ్యి పట్టుకొని ఆయన పేతురు సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువా మేము నశించిపోతూ ఉన్నామని కేకలు చేశారు. దోణిలో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది, నీటిలో మునిగిపోతుంది దోణి, పేతురు పైన వేసింది అన్నాడు. కేకలు ఇస్తాను, ప్రభువా మేము నశించుకుంటున్నాం. ప్రభు ఏమన్నాడు? చేతిని చాపి పేతురికి చెయ్యొద్దించి పైకి లాగి విశ్వాసవి కాక విశ్వాసాన్ని చెప్పాడు. ఇంకా పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. తన ఉద్యానవనానికి వేచేస్తూ ఉన్నాడు. ఈ సంగమన ఉద్యానవనంలో మనం కూడా ఫలాలు పండించాలి. ఫలమైన జీవితం మనకి కలిగి అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి వారిని తనతో కూడా ఉండటానికి ఆయన తీసుకురాస్తాను. అది ఇష్టమైంది కనుక ప్రియమైన నా సహోదరి మనం ఒక ఇష్టం, మనం అంటే ఇష్టం కలిగించేటువంటి కార్యాలు ఏంటంటే విశ్వాసం కలిగిన జీవితం అంటే గుర్తుంచుకోండి. రెండవది భక్తి కలిగిన జీవితం. మూడవది సమర్పణ, దావీదులాగా సమర్పణ కలిగిన జీవితం. నాలుగవది ఇశ్రాయేలులాగా, ఆమానులాగా యూదులు ఉపవాస ప్రార్థన లాంటివి మనం కలిగి ఉండాలా. ఐదవది ఏంటంటే ఫలభరితమైన సేవ, ఫలభరిత జీవితం, ఫలించే జీవితం మనకు కావాలి. అలా చేసినట్లయితే మనం ఏదడిగినా కూడా దేవుడు ఇచ్చే దేవుడు ఆయన. నా ఎందుకు వేరును మీరు నా మాట నిలిచి ఉండేయడం మీరు ఏది ఇష్టమో ఇస్తాను. మీరు బహుగా పరుస్తానంటాడు. ఎవరి స్వత 15 వచ్చేది బహుగా పరుస్తారు. కనుక అలాంటి ఇష్టకరమైన ఈ సుగుణాలు మనం అలవర్చుకొని దేవునికి ఇష్టమైన కార్యాలు చేయొచ్చు, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుచు దేవునికి సాక్ష్యం ఉందాం. అలాంటి కృప, అలాంటి దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా ఈ నేటి దినాలు దేవుడు మనకు, మన సంఘానికి దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి.